ఇక అదేవిధంగా అమిత్ షాతో ఈటెల భేటీ. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ భేటీ అయ్యారు. మరి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అమిత్ షాకు వివరించారు. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ తీరు, పార్టీ పరిస్థితులపై నేతలతో మధ్య చర్చలు జరిపినట్లుగా మరి ఒకటైతే తెలుస్తుంది. ఈటెల రాజేందర్ ఒక బీసీ ముదిరాజ్ కులానికి చెందిన ఒక వ్యక్తిగా తనదంటూ మరి బీఆర్ఎస్ నుంచి ఆయన బీజేపీలోకి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత తన మార్కు రాజకీయంతో ముందుకైతే దూసుకుపోతున్నారు. అయితే చాలామందికి తెలుసు, బాహటంగానే బండి సంజయ్ కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు విమర్శలు చేసుకున్న పరిస్థితి. ఇలా విమర్శలు చేసుకున్న తర్వాత బీజేపీ ఎంత నష్టపోయిందో మరి గ్రహించినట్టున్నారు. ఏదేమైనప్పటికీ స్వయంగా నరేంద్ర మోడీ వచ్చి మీ పంచాయతీలో నుండి విడిగా చూసుకోండి, పార్టీ మీద ప్రభావం పడకుండా చూసుకోండి అని హెచ్చరికలు జారీ చేశాక ఇప్పుడైతే కొంత అక్కడ అవకాశం, సద్గృహ వాతావరణం నడుస్తుందనడంలో మరి మనం అనుకోవచ్చు. ఇక అమిత్ షాతో మాట్లాడి ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు వీటన్నిటి మీద కూడా ఈటెల రాజేందర్ చర్చించినట్టుగా కూడా ఇక ప్రచురించడం జరిగింది.